రావాల్సి వచ్చిందంటే టీఆర్ఎస్ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజల ముందు వినిపించడానికి మాత్రమే ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఎన్నికలకు ముందు చెప్పిన ఏ వాగ్దానాన్ని కూడా టీఆర్ఎస్ అమల్లో పరచలేదు. తప్పుడు నినాదాలతో గ్రేటర్ హైదరాబాద్ పీఠాన్ని గెలవాలని చూస్తుంది. హైదరాబాద్ కి ఎవరైనా ఏమైనా చేశారంటే అది బీజేపీ టీడీపీలు మాత్రమే చేశారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. బీజేపీ టీడీపీలు అనేవి హైదరాబాద్ రాజ్యానికి జోడెత్తులు లాంటివి. ఆ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకొని ఓటేయండి. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్న మహానగరం మెయిన్ రోడ్డు చూసినా, రేపు ఎయిర్పోర్ట్ ని చూసినా, ఇంకేం చూసినా అది బీజేపీ టీడీపీలు నిర్మించినాయి తప్ప ఇంకెవ్వరూ నిర్మించలేదు. బీజేపీ టీడీపీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే మత సామరస్యం పెంపొందించబడింది. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కనుక మీరు సపోర్ట్ చేస్తే ఇక్కడ ఇష్టం వచ్చిన పనులను చేస్తుంది. కాబట్టి అభివృద్ధిని కోరుకుంటే మాత్రం మీరు బీజేపీ టీడీపీకి ఓటేయండి. ఎందుకు చెప్తున్నా మరీ బీజేపీకి టీడీపీకి ఓటేయమనే విషయం అంటే, మొన్న ఏం చెప్పారు, సెక్రటేరియట్ తీసి ఎర్రగడ్డలో పెడతామన్నారు, ఆ హుస్సేన్ సాగర్ ని మారుస్తామన్నారు, వందల నినాదాలు చేశారు. ఏ ఒక్క నినాదం అమలు పరచలేదు. ఏ నినాదం అమలు పరచబడాలన్నా ప్రతిపక్షం బలంగా ఉండాలా. హైదరాబాద్ లో కనుక బీజేపీ టీడీపీ బలంగా ఉంటేనే టీఆర్ఎస్ పని చేస్తుంది. హైదరాబాద్ డబ్బులు హైదరాబాద్ కే ఖర్చు పెట్టబడాలంటే మీరు బీజేపీ టీడీపీకి ఓటేయాల్సిన అవసరం ఉంది. బీజేపీ టీడీపీకి ఓటేయడం ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా టీడీపీ బీడీపీ బలపరిస్తే హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్ కి కృష్ణా జలాలు తెచ్చినా, హైదరాబాద్ కి గోదావరి నీళ్లు తెచ్చినా, హైదరాబాద్ కి ఫ్లైఓవర్లు వచ్చినా, హైదరాబాద్ కి ఇంకేం వచ్చినా గానీ అది టీడీపీ బీజేపీ ఘనత మాత్రమే గానీ ఇంకే ప్రభుత్వాల వల్ల జరగలేదు, జరగబోదు అని కూడా నేను పదే గంటాపరంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే చెయ్యని పనులని వాళ్ళు పెద్దదిగా చేసి చూపుకుంటున్నారు. ఏం పనులు 18 నెలల కాలంలో చేసిన పని ఒక్కటి చెప్పమనండి, ఏది చెప్పరు. మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకుంటూ ఓట్లు సంపాదించాలనే నినాదం తప్పితే వాళ్ళకి ఇంకొక ఆలోచన లేదు. కాబట్టి మీరు తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఇక్కడ భారీ మెజార్టీతో గెలిపించండి. అవతల బలమైన అభ్యర్థి ఉన్నారు అనే ఆలోచన మాత్రం చేయొద్దండి. మనం ఓట్లు వేస్తేనే డివిజన్ లో గెలిచేది. అవతల ఎక్కువ ఓట్లు పడుతున్నాయి, మన ఓటు కూడా చేద్దామని ఆలోచించద్దు. ఇక్కడ రామచంద్రారెడ్డి గారు గెలిచినా, సికింద్రాబాద్ పార్లమెంట్ లో దత్తాత్రేయ గారు మన పోటీ చేసి చాలా మంది నాయకులు వచ్చారు. కానీ మన ఓటింగ్ సైలెంట్ గా పడింది. పార్లమెంట్ కి, అసెంబ్లీకి ఇక్కడి నుంచి అభ్యర్థులు వెళ్లారు. కాబట్టి ఇక్కడి నుంచి బల్దియాకు మీకు పంపాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఈ డివిజన్ లో మీరేస్తే చదువుకున్న విద్యావంతులు ఉండే డివిజన్ చాలా కాలంగా ఈ ప్రేమనగర్ వాసులందరూ ఇక్కడే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందల ఇక్కడ ఎలా ఉందో, భారతీయ జనతా పార్టీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇక్కడ ఎలా ఉందో మీరు అభివృద్ధి తేడా చూశారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి, టీడీపీకి మరొకసారి బల్దియా పీఠ మీద కూర్చునే అవకాశం కల్పించండి. అవకాశం కల్పించడం ద్వారా హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పాటును అందించే వాళ్ళు అవుతారు. టీఆర్ఎస్ తప్పుడు మాటలకు మాత్రం మోసపోవద్దండి. దయచేసి మళ్ళా చెప్తా ఉన్నాను, టీఆర్ఎస్ కు ఓటేస్తే హైదరాబాద్ డబ్బులు వేరే జిల్లాలకు ఖర్చు పెట్టబడతాయి. బీజేపీ టీడీపీకి ఓటేస్తే హైదరాబాద్ డబ్బులు హైదరాబాద్ కే ఖర్చు పెట్టబడతాయి. మీకు తెలుసో తెలీదో హైదరాబాద్ మీద ఇవాళ వచ్చే ఆదాయం 8,000 కోట్లు. గత 10 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ డబ్బుల్ని వృధా చేసింది. బీజేపీ టీడీపీ అభ్యర్థుల్ని బల్దియాకు పంపించారనుకో, ఆ 8,000 కోట్ల రూపాయల్ని కేవలం హైదరాబాద్ కే ఉపయోగిస్తుంది. కాబట్టి మీరు బీజేపీ టీడీపీకి ఓటేయండి. అవకాశం కల్పించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.